ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించేదాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినది. దేవుని యొక్క వాగ్దానము. దేవుని విశ్రాంతి దినాన గణపరిచి భక్తితో జీవించే వారికి దేవుడు ఆత్మీయంగాను మరియు భౌతికంగాను ఉన్నతమైన స్థానంలో ఉంచి విజయాన్ని, రక్షణను మరియు ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాడని దీనికి అర్థము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి దినమున పవిత్రంగాను అదేవిధంగా పరిశుద్ధంగాను ఆచరించినప్పుడు సొంత పనులు మానుకొని దేవునిపై ఆధారపడినప్పుడు, ఆనందించినప్పుడు దేవుడు మనలను ఉన్నత స్థలాల మీద ఎక్కించి యాకోబు స్వాస్యాన్ని అనుభవంలోనికి తెస్తాడు దేవుడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి దినాన మనం గణపరిస్తే దేవుణ్ణి, అప్పుడు దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకుపోతాడు. మనము దేవుని వాక్యం చూసుకున్నట్లయితే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని యొక్క బైబిల్లో నమ్మకం, దేవునికి నమ్మకంగా మనం ఉన్నామంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి మనం నమ్మకంగా దేవుని యందు ఉంటే, పవిత్రంగా దేవుని యందు ఉంటే మనకు మెండిగా దండిగా దీవెనలు కలుగుతాయి. అదేవిధంగా మనం ఒక ఉదాహరణ చూసుకుంటే ఒక కంపెనీలో ఒక అకౌంటెంటు నమ్మకంగా పనిచేస్తున్నాడు అనుకోండి, ఆయన కంపెనీలో ఉంటాడండి. అదేవిధంగా నమ్మకంగా లేకుండా కంపెనీలో వచ్చిన డబ్బులంతా కూడా ఆయన సొంతంగా వాడుకుంటున్నాడంటే అతను ఎక్కువ కాలం కూడా ఆ కంపెనీలో ఉండడాన్ని తీసేస్తారు. అదేవిధంగా దేవుడికి మనం నమ్మకంగా ప్రతి విషయంలో మన నమ్మకం ఉండాలి. అదేవిధంగా దేవుడికి నమ్మకంగా ఉంటూ కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడికి నమ్మకంగా ఉంటూ కుటుంబం నమ్మకంగా లేకపోతే అది కుదరదండి. దేవుడికి నమ్మకంగా ఉండాలి, అదేవిధంగా కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండాలి. అదేవిధంగా కుటుంబంలో నమ్మకంగా ఉంటూ పరిచర్యలు చేసే వాళ్ళకి పరిచర్యలు కూడా నమ్మకంగా ఉండాలి. పరిచర్యలు నమ్మకంగా ఉంటే దేవుడు అప్పుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కిస్తానండి. అదేవిధంగా నువ్వు జాబ్లో నమ్మకంగా ఉన్నావా, నువ్వు జాబ్ చేస్తున్నావా, జాబ్లో కూడా నమ్మకంగా ఉండాలి. అన్ని విషయంలో దేవుడికి నమ్మకంగా ఉంటేనే అప్పుడు దేవుడు నిన్ను ఎంతో దీవిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఆయన నిన్ను ఎక్కిస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడు నీపై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు బిజినెస్ చేస్తున్నావా, లాస్లో ఉందా, ఏ విధంగా బిజినెస్ని పైకి ఎక్కించాలని, ఏ విధంగా ప్రాఫిట్లో తీసుకురావాలని ఆశిస్తున్నావా? అయితే దేవుడు నీపై ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ బిజినెస్ని ఉన్నతంగా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. నీ యొక్క బిజినెస్ని దేవుడు హెచ్చించాలని చూస్తున్నాడు. కాబట్టి మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడికి సమస్తం సాధ్యమే. నీ బిజినెస్ని ఆయన ఉన్నతంగా బ్లెస్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడి బిడ్డలు ఎత్తైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు మనం ఎత్తైన స్థలానికి వెళ్తామంటే దేవుడికి ఇష్టంగాను దేవుడికి ఇంపుగాను మనం జీవిస్తే, దేవుని ప్రేమిస్తే అప్పుడు దేవుడు మనల్ని ఎత్తైన స్థలంలోకి మనం తీసుకుపోతాడండి. అదేవిధంగా మనం చూసుకుంటే ఉన్నత స్థలం మీద ఎక్కిస్తా అంటున్నాడు దేవుడు. ఉన్నత స్థలం అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే శత్రువులపై విజయము, అధికారము మరియు దేవుడిచ్చే ఉన్నతమైన స్థితిని సూచిస్తుంది. అదేవిధంగా దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన స్థానం కూడా సూచిస్తుంది. దీనికి సంబంధించిన వివరణ మరియు ఉదాహరణ యోబు గ్రంథంలో నుంచి రాయబడింది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో
దీనులను ఉన్నత స్థలములను ఉంచుటకును, దుఃఖించు వారిని సురక్షిత స్థలములకు చేర్చుటకును ఆయన సమర్థుడు. దేవుడు సమర్థుడు అండి. ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఉన్నత స్థలం మీద ఆయన తీసుకెళ్తాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞలను పాటిస్తే అప్పుడు దేవుడు మనల్ని ఉన్నతంగాను అత్యున్నతంగాను మనం దీవిస్తాడండి. కాబట్టి మోషే ఆయన ఉన్నత స్థలం మీద ఆయన తీసుకెళ్ళినట్లు మనం చూస్తున్నాము. యేసేపు చూసినట్టయితే ఆయన ఎంతో కష్టాలు పడి దేవుడు యేసేపును బ్లెస్ చేసి ఆయనని ప్రధానమంత్రి వరకు చేసినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థలంలో ఆయనకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. ఆయన చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద విశ్వసించాడు, దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడికి నమ్మకం ఉన్న వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు అత్యున్నతంగా ఆయన్ని హెచ్చించినట్టు మనం చూస్తున్నాము. దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఆయన ఎక్కించినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చిస్తాడంటే దేవుని యొక్క అభిషేకం కూడా ఆయన మనల్ని హెచ్చిస్తుందండి. దేవుని యొక్క అభిషేకము మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. మనం తగ్గించుకోవాలండి, దేవుడు మనల్ని అప్పుడు హెచ్చిస్తాడు. దేవుని గణపరచాలండి, మనం దేవుడిని గణపరిస్తే అప్పుడు దేవుడు మనం గణపరుస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఆయన మేము స్తుతిస్తున్నాం. అయ్యా, మీ వాక్యం ద్వారా మాట్లాడారు. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరూ దీవించండి, ఆత్మీయంగా బలపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.